లేదు అల్లు ఆర్మీ లేదు, కేవలం మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అయ్యారు కట్టకండి. అప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ ఏందో అప్పుడు లో కొంతమంది చేస్తున్నారు. అంటే పుష్పాని కావాలని కొంతమంది టార్గెట్ చేస్తున్నారు తప్పించి దేశంలో ఎక్కడ పుష్పాని ఆపాలని కానీ పుష్పాని ఆడనివ్వద్దు కానీ ఎవ్వరు అనుకోవట్లేదు. टू जैसी मूवियों को हम देखेंगे और देश के लिए धर्म के लिए। भैया पुष्पा 2 देखोगे कि नहीं देखोगे? बिल्कुल देखेंगे भैया कौन कौन पुष्पा 2 देखने जाएगा? ఇప్పుడు కదా మేమంటే ఏంటో చూపించేది. డిసెంబర్ 6న స్క్రీన్లు పగిలిపోతున్నాయి. పుష్ప 2 తోని గుర్తు పెట్టుకోండి. कौन पुष्पा 2 देखने जाएगा? बोलो काली मैया की। హాయ్ నమస్తే అందరికి. సో చాలా మంది పుష్పాని ఆపేస్తామన్నారు. సో క్లారిటీగా మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కొంతమంది దాన్ని అది కూడా ఇక్కడ ఓన్లీ ఏపీలో కొంతమంది చేస్తున్నారు. అంటే అంత క్రేజ్ ఉంది. సో ఎగ్జాంపుల్కి ఒకటే చెప్తున్నా, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని 100% నిరూపించిండు. దేశం మొత్తంలో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అక్కడ రికార్డ్స్ కొల్లగొట్టుకుంటూ పోయింది. అలాగే దాంట్లో అల్లు అర్జున్ చెప్పారు కదా, బ్రాండ్ సార్ పుష్పరాజ్ అంటే బ్రాండ్, నా బ్రాండ్ ఇది అని చెప్పి. సో ఆ బ్రాండ్ అనే మాట ఎప్పుడైతే వాడాడు కానీ ఇప్పుడు నిజంగా ఇది వరల్డ్ వైడ్ ఒక బ్రాండ్ అయి కూర్చుంది. ఒక్క దాంతో అర్థమైపోయింది. సో ఇప్పుడు చెప్పండి రా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్. సో బన్యన్న ఫ్యాన్స్ మీరు ఎవరు డిసప్పాయింట్ కాగా, వాళ్ళు కొంతమంది చెత్త నా కొడుకులు అది వాగుతున్నారు. అంటే పుష్ప ఉన్న క్రేజ్ని పుష్ప 2ని ఇలా చేస్తే తగ్గిపోదు. ఎంతవరకు ఏపీలో కొంతవరకు. సో మీరు ఎంత ఆపాలని చూస్తే దాన్ని రెట్టింపు మేము ఎందుకు ఆపుతారని ఫైట్ చేయడానికి మా ఆర్మీ ఉంది, ఖచ్చితంగా వస్తాము. సో అదైతే జరగని పని. సో చూస్తున్నారు కదా, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని చూపించేశారు. ఎవ్వరు ఆందోళన పడకండి. బన్నీ అన్న రేంజ్ ఏందనేది మరోసారి నిరూపించింది. అది సో మా హీరో జస్ట్ నెట్ఫ్లిక్స్ రైట్స్ అవి అర్థమైందా. సో ఇది మా బన్నీ అన్న రేంజ్. సో డిసెంబర్ అంటే ఆల్రెడీ చాలా రూమర్స్ వస్తున్నాయి కదా అని నిర్మాతలకు అడిగితే మీరు షూర్ షాట్ ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. 6th నాడు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. 5th నాడు ప్రీమియర్ షో కూడా వేస్తా అని చెప్పారు. అక్టోబర్ అండ్ సెప్టెంబర్లో మనకి ఎండ్లో కల్లా ఒక 2 సాంగ్స్ ఇంకా 2 సాంగ్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వచ్చేస్తాయి. సో మనం ఎలాంటి ఆందోళన కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాని కంటెంట్ సినిమాని ఆపరని ఇంకోసారి నిరూపించారు. సో హిందీలో మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా, ఫైర్ అస్సలు తగ్గేదేలే. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పుష్ప 2 అనేది ఎలా వస్తుందో, పుష్ప అనే బ్రాండ్ ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుంది అనేది. 200 crores ఓన్లీ అడ్వాన్స్.